నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 25, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సు మీద, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ చంద్ర గురుడు ఇద్దరు వృషభంలో ఉండడం మూలంగా ఈ రోజు యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే ధనం మీద, కుటుంబ సౌఖ్యం మీద, భౌతిక సౌఖ్యాల మీద, లగ్జరీస్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతోంది. అది ఈమె 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మనసు కొంచెం అశాంతిగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం మీద జాగ్రత్త చూసుకోండి, శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో మెరుగైన మార్పు కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక మీకు చాలా కోపం ఈ రోజు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు కోపాన్ని అణిచివేసే ప్రయత్నం చేసుకోండి ఈరోజు. దానివల్ల చాలా నష్టాలు ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పరిహారంగా చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 71, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 7, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి అధికారుల మద్దతు లభిస్తుంది. అది ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా కూడా. పదోన్నతికి ఆలోచనలు ఫలించే రోజు ఈ రోజు. అయితే కుటుంబంలో ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలగజేస్తుంది. సూచన ఏంటంటే కనుక అహంకారాన్ని తగ్గించుకోండి. మీరున్న ప్రాంతంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరిగేందుకు కనపడుతుంది. అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం కానీ కుదరని పక్షంలో ఒకసారైనా వినే ప్రయత్నం చేసుకోవచ్చు. అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, 10, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. అయినా కానీ ఫలితం అయితే మంచిగానే వస్తుంది, కానీ డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి అయ్యేటట్టుగా గోచరిస్తోంది. సూచన ఏంటంటే కనుక నిద్ర, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించుకోవాలి. పరిహారంగా తులసమ్మవారి దగ్గర దీపాన్ని పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 72 గాను, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 5, 11, కలిసి వచ్చే వారము బుధవారము.